హలో గాయ్స్, అందరికీ నమస్తే. మనం బ్లాక్ ఫ్రూట్స్ గైడ్కి మళ్ళీ వచ్చేసాము. చాలా గ్యాప్ వస్తుంది, ఎందుకో తెలియట్లే. గ్లిచ్ ఒకటి చెత్త గ్లిచ్ ఆరా. ఇప్పుడు ఈ ఆరా మీరు కొనబోతున్నారు చెప్తాలే. ఇప్పుడు ఈ గైడ్లో వస్తుంది. అడవడ కాదు మా తమ్ముడే. లిఫ్ట్ ద ఎక్స్పీరియన్స్. ఎవడైనా గైడ్ ఫాలో అవుతుంటే నన్ను ఫ్రెండ్ చేసుకోవచ్చు. నేను యాక్సెప్ట్ చేసి మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేయొచ్చు. నేను మీకు పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఇస్తాను. పెయిన్ ఫీనిక్స్ నేను ఎట్లా ఇస్తాను మీరు అనుకోవచ్చు. నా ఫ్రెండ్కి 2 మ్యాక్స్ అకౌంట్లోనే నాకు ఎప్పుడు పడితే అప్పుడు హెల్ప్ చేస్తాడు. ఒకప్పుడు ఫ్లేమ్ నాకు ఇచ్చాడు. పెయిన్ ఫీనిక్స్ లాంటి కాకపోయినా ఏదో ఒకటి ఇస్తాను. మంచి ఫ్రూట్ ఇస్తా. సో మీరు లక్కీ అయితే నన్ను యాక్సెప్ట్ చేయండి. మోస్ట్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను ఫ్రెండ్ రిక్వెస్ట్. సో మీకు గ్రైండింగ్కి హెల్ప్ చేయొచ్చు నేను. ఇంకేముంది, లెట్స్ స్టార్ట్ ద వీడియో. దానికంటే ముందు రిక్వెస్ట్ ఏమొద్దు. మీ ఆల్రెడీ స్టార్టింగ్ ఎంత ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం స్నో విలేజ్కి వెళ్తాం. వద్దులే గాయస్, ఏంటంటే ఏమంటారు అదే. ఇప్పుడు ఇది చూపియా, ఇది వాడతాను నేను డైరెక్ట్గా. హోమ్ మ్యాగ్మా విలేజ్ వస్తుంది. నేను యాక్చువల్లీ ఇప్పుడు అండర్ వాటర్ సిటీ కనిపిస్తుంది. సో అన్నది ఇప్పుడు వెళ్దాం. వీ కేమ్ టు స్నో విలేజ్ ఫైనల్గా. షెట్, మీకు ఇంకా అది వదిలేండి. మీకు ఇప్పటి నుంచి రూట్ చెప్పను. స్నో విలేజ్ చేయడం వీడియో లెంత్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పడం కూడా అవసరం లేదు, తెలిసిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఐలాండ్స్ దాటేసారు. అది 3 ఐలాండ్లు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎట్లా నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళాలో. సో ఇప్పటి నుంచి నేను రూట్ చెప్పా, స్టార్ట్ చేద్దాం. కాలం ఎట్లా దుక్కుతున్నాం మళ్ళీ వీడియో సాంగ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ ఉంటాం కదా. స్టార్టింగ్ ఇక్కడ బోట్ కాడ అది ఉంటాం కదా. ఇది దూకాలి కదా. ఇక్కడ నుంచి ఇట్లా దూకాలి. ఇప్పుడు నేను దూకుతున్నట్టు దాని రైట్ సైడ్కి, బోట్ సైడ్ మీకు రైట్ సైడ్ ఫేసింగ్ ఇలా రైట్ సైడ్ వెళ్తూ ఉండాలి. ఇది ఎక్కండి. ఇదే ఎక్కండి. రైట్ వెళ్తుంటే గడు మీకు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ గువా ఉంటుంది. దీని లోపలికి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ కలర్ స్పెషలిస్ట్ ఉంటారు, కానీ వాడి కాడికి వెళ్ళాలి. ఎబిలిటీస్ టీచర్కి వెళ్ళాలి. ఎబిలిటీస్ టీచర్ కాడికి వెళ్ళాక ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని కొనాలి. సారీ, జస్ట్ కావాలి. ఇందులో అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆరా అలియాస్ హాకీ. అదే ఆరా చెప్పిన కదా నాకు. ఇప్పుడు చుట్టూ బ్లాక్ ఉంది కదా, అది ఎయిర్ జంప్. ఇది 10,000. ఆరా 25,000. ఫ్లాష్ టైం 1 lakh. అన్నీ ఇప్పుడు ఎట్లా వాడాలో చూపిస్తాను. మీరు మొబైల్ అయితే నాలాగే ఇక్కడ మీకు సైడ్కి క్లిక్ చేయడానికి. పీసీ అనుకో నాకు తెలియదండి, గో యూట్యూబ్లో చూసుకోండి. మొబైల్కి చెప్తున్నా. ఇది మీరు వాడాలంటే ఎయిర్ జంప్ వాడాలంటే ఈ జంప్ని చాలా సన్న వస్తుంది. ఈ జంప్ ఎయిర్ జంప్ అయిపోద్ది. ఆ జంప్ని చాలా సన్న వస్తే ఎయిర్ జంప్. ఆర్ అనుకో ఇది క్లిక్ ఆఫ్. ఫ్లాష్ స్టెప్ అంటే ఇది ఒత్తి ఎక్కడైనా ముట్టాలి. ఇప్పుడు ఆడ ముట్టాలి, టెలిపోర్టెడ్ అలా అంతే. మళ్ళీ ఫ్లాష్ టైప్ ఊరికే వాడు 10 seconds కూల్ డౌన్ ఉంటుంది ఒకసారి వాడినాక. సో ఇప్పుడు గ్రైండింగ్ మిషన్కి వస్తే ఇప్పుడు స్నో విలేజ్లో ఈడ కూడా ఒక NPC స్కిప్ చేయొచ్చు. డబ్బులు ఉంటారు. నేను స్కిప్ చేసేసా. నా గైడ్లో కూడా నేను స్కిప్ చేయమని అంట. విలేజ్ అని తెలిసేదేగా. ఫస్ట్ ఈడ స్నో బ్యాండిట్స్నే ఓడిస్తూ ఉండాలి. స్నో బ్యాండిట్స్ వీళ్ళు లెవెల్ 110 వరకు. లెవెల్ 110 వరకు స్నో బ్యాండిట్స్ ఓడిస్తూ ఉండాలి. మీరు వాళ్ళకి వచ్చి పట్టించుకోకండి. వీళ్ళు ఉన్నారు కదా స్నో బ్యాండ్ పిచ్చోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని పట్టించుకోకండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఈ పిచ్చోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏమైనా పవర్ఫుల్ ఫ్రూట్ కానీ ఏమైనా వాడడానికి డైరెక్ట్గా బై మిస్టేక్ ఇలా ఎట్టికి తాకుతుంది. అప్పుడు గెలుక్కున్నట్టే మీరు. ఇంకా వీళ్ళు చాలా దూరం ఉంటారు. గ్రైండింగ్కి ఇరిటేషన్ ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ వెళ్ళి మొత్తం అట్లా వెళ్ళి, అందుకే అది వదిలేయండి. లెవెల్ 110 అదే లెవెల్ 110 అంటే 80 2 ఒకటే అనుకోండి.
ఎట్టి బాస్ నుంచి ఓడించే వరకు, అదే ఎట్టి బాస్ క్విస్ట్ తీసుకునే వరకు ఈ స్నో బ్యాండిల్స్ ఓడించాలి. ల్యాగ్ చేసేసి ఆల్రెడీ. నెక్స్ట్ మన ఎట్టి బాస్. ఇప్పుడు నేను చూపిస్తా ఎట్లా బాస్ ఓడిస్తాను. ఏం లేదు, మీరు కూడా ఇట్లానే చేయండి. ఇక ఇక్కడికి పవర్ ఉంటుంది సార్తలే గలీజ్ అదేంటి గొరిలాకి అన్ని స్టాప్స్ ఇంకా మీలీకే పెట్టారు కదా డిఫెన్స్కి 41 అట్లా కొంచెం అవి చాలు. మిగిలిన చూద్దాం. ఇంకా ఇక్కడ స్నోమ్యాన్స్ ఉన్నారు నాకు ఈజీయే. ఇంకా నా ఫేవరెట్ బాస్ ఇడు గట్టిగా చూడండి, 2750 బౌంటీ, చాలా ఎక్కువ ఇస్తాడు. మనీ 10,000. ఇక్కడ నెక్స్ట్ వైలెట్కి వెళ్తుంటే ఎక్కువ ఇవ్వచ్చు అనుకుంటారు, కొంతమంది ఎక్కువ ఇస్తారు, ఒక్కరిద్దరు అంతే. ఇంకా వీడి చంపడానికి ఈజీ ఉంటాడు, ఇంకా కొన్ని బాసెస్ కంటే ఎక్కువ ఇస్తాడు బాగుంటుంది అంతే. వీడిని లెవెల్ 120 వచ్చే వరకు ఓడిస్తే మీ స్నో విలేజ్ అయిపోద్ది. నెక్స్ట్ మెరీన్ ఫోర్ట్రెస్, అది ఫౌంటైన్ సిటీ చూపిస్తా, రూట్ కాదు జస్ట్ చూడడానికి. అది కూడా అడుందా కోటలాగా, పెద్ద కోటలాగా వచ్చాడు. ఏమైనా క్లిక్ చేస్తున్నా, అది కోటలాగా ఉందా, అదే మెరీన్ ఫోర్ట్రెస్. ఇప్పుడు ఆడకెళ్ళి చూపిస్తా మీకు ఎట్లుంటుందో గాయస్. ఇప్పుడు ఇంకో పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నా ఏంటంటే మెరీన్ ఫోర్ట్రెస్ గైడ్ కూడా ఈ ఎపిసోడ్లోనే చెప్పేస్తా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి వీడియో లేట్ అవుతుంది. మీరు అప్పుడులోపు నాకు గైడ్ ఫాలో అవ్వకుండా వేరేవన్నీ పిచ్చివి ఎట్లా పడితే అట్లా చేసేస్తారు. సో మీరు మంచిగా గ్రైండింగ్ చేయలేరు నేను చెప్పినట్టు వాడకపోతే. అంటే నేను చెప్తే ఇంకా ఎఫిషియెంట్గా చేయొచ్చు, అందుకే మెరీన్ ఫోర్ట్రెస్ గైడ్ కూడా ఈ ఎపిసోడ్లోనే కవర్ చేసేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఇప్పుడు మనం మెరీన్ ఫోర్ట్రెస్ గైడ్ చేయబోతున్నాం ఈ కొత్త వీడియోలో. ఓకే, ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది, సేమ్ వీడియో నాకు తెలుసు. లెట్స్ స్టార్ట్ ద గైడ్. గాయ్స్, మీరు నమ్మేశారని మెరీన్ ఫోర్ట్రెస్ గైడ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చేస్తున్నా అని. ఓకే, నమ్మేశారైతే గుడ్, నిజంగానే వేస్తున్నాను ఓవర్ యాక్షన్. నా షర్ట్ ఒకటి వదిలేయండి, అది ఇంకా ఎప్పటికీ రాదు. మెరీన్ ఫోర్ట్రెస్ గైడ్ యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు చూస్తున్నానంటే చాలా చిన్నగా ఉంటుంది గైడ్ మెరీన్ ఫోర్ట్రెస్. ఇందులో పెద్ద ఉండదు. వెనకాల ఇప్పుడు ఒక నల్లది చూసాను, నల్లది అది ఇప్పుడు మీరు కొనపోతున్నాను చూడండి. నేను తీసుకెళ్తాను. ఈ బోట్ ఉన్నాయి, బోట్ సైడ్ వస్తారా మీరు? ఈ బోట్ సైడ్ రాండి. ఇట్లా ఇటు సైడ్ ఫేస్ అయి ఉంటే ఇటు సైడ్ బోస్కి ఇటు సైడ్ ఫేస్ అయి ఉంటే రైట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ ఫాలో అవ్వండి. ఏం చేస్తాను, జలుబు ఆయన వేస్తున్నా. ఆడవాడ మీరు హౌస్ ఎక్కండి, మీరు ఇప్పుడే డైరెక్ట్గా ఎక్కలేరు, సౌండ్ డిస్టర్బింగ్ ఉంది కదా. హౌస్ ఎక్కి అది ఇప్పుడు ఇది ఎక్కండి. చెస్ట్ తీసుకుని మొత్తం ఇలా పైకి ఎక్కండి. మొత్తం పైకంటే రెడ్డి దాని మీద ఇక్కడ కొంచెం హార్డ్ ఏముండదు, చాలా ఈజీ. నాకు ఇప్పుడు వస్తుంది. ఫాస్ట్ అయిపోయింది, మీకు చూపించాలి కదా ఏం చేస్తారో. ఏంది ఇది ఎక్కుతారు కదా. ఇక్కడ ఒక బుక్ ఉంటుందో బుక్కలో కానీ సీ టైప్ బుక్ బాగా ఇది సరే. ఓకే, టాపిక్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ బొక్కకి నుంచి కింద పడితే ఇక్కడ పార్లాస్ అని ఒకడు ఉంటాడు. 15,000 ఎంతో పెట్టాను తెలిసి కొనాలంటే. లాల్ 50,000 అనుకోండి, వదిలే అది కొనండి, బాగుంటుంది. నా ఫేవరెట్ C1లో నా ఫేవరెట్ అది. ఐటమ్స్లో నాకు ఇంకా ఒకటి ఉంది, క్యాప్ ఉంది,
క్యాప్ ఉంది, ఇంకా ఇది ఉంది కోట్. ఈ కోట్ కూడా ఇక్కడే వస్తుంది, ఆ కొండ మనుషుడు ఫ్రీ వస్తుంది. ఈ ఐలాండ్లో బాస్ని చంపితే ఆ వైట్ కలర్ వస్తుంది. అది పెట్టుకోవచ్చు, కానీ నేను రికమెండ్ చెయ్య. నా ఫేవరెట్ బ్లాక్ కేప్ C1లో, అదే ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గ్రైండింగ్కి వెళ్ళిపోయాం గాయస్. ఇప్పుడు సర్వర్స్ దీని గురించి చెప్పడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటి నుంచే బాల్స్ ఆడడానికి చాలా టైం అయింది. ఇక్కడ నేను చెత్తగా ఉన్నారనుకో ఇరిటేషన్ వస్తుంది. సో ఇక్కడ పైన సర్వర్స్ వేస్ట్. ఇట్లా కిందకి వెళ్ళండి, కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ కొంచెం సర్వర్స్ ఉంటాయి. క్లిక్ జాయిన్ అవుతుంది అంతే, కొత్త సర్వర్కి వెళ్తాడు. ఈ పని చేయండి, నేను ఇక్కడ ఇందాక అలాగే చెత్తగా లేడనట్లు అడ్డం ఉంటే, ఇలాంటి బాసెస్ మళ్ళీ మీకు స్పాన్ అవ్వట్లేదంటే ఓకే వచ్చేసి మనం ఇప్పుడు చూపిస్తా ఇట్లా గ్రైండింగ్ చేయాలో. క్విస్ట్ తీసుకోండి ఇప్పుడు లాగానే. ఇక్కడ ఒకసారి వీని గుద్ది అదే ఇక్కడికి ఎట్లా వచ్చేది తెలియదు, ఇక్కడ ఉన్నాడు అంటే ఇట్లా ముగ్గురిని గ్రూప్ చేసి ఓడించడం అంతే. ఇదంతా ట్రై చేస్తున్నా గైస్. నాకు ఈ చెత్తగా ఎట్లా వచ్చిందో నేను చెప్పాను, మీకు తెలుస్తుంది. కొంచెం పెద్ద లెవెల్కి వచ్చాక ఓకే ఇట్లా ఓడించాలి వీళ్ళని. ఇప్పుడు లెవెల్ ఒక 120 120 అంటున్నా, 120 కాదు చెప్తాను. 130 కాదు 130 వరకు ఆ ముగ్గురు నేను చెప్పిన గ్రైండింగ్ చేయండి. ఒకవేళ ముగ్గురు అయిపోతే సర్వర్ మారకండి చెత్తగాళ్ళు. ఈడకి రాండి, ఆపోజిట్ సైడ్ ఈడ కూడా కొన్ని మంది ఉంటారు అంతే. ఇక్కడ వీళ్ళిద్దరిని గ్రూప్ చేసి ఓడించడం, అప్పుడు వాళ్ళు స్పాన్ అవుతారు అంతే. లెవెల్ 130 వరకు అట్లా గ్రైండ్ చేయాలి. ఓకే ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ద హార్డెస్ట్ బాసెస్ నాకు అనిపిస్తారు. ఈ బాసెస్ చెప్తాను, బాసెస్ ఉంటారు ఇది నాకు చాలా హార్డ్. అప్పుడు వదిలేదు యాక్చువల్లీ ట్రిక్ ఉంటుంది వాయిస్ ఈడకి తీసుకొచ్చి కవర్ చెప్దామంటే డబ్బులు వాయిస్ వదిలేండి, కొట్ట ఏడుస్తాడు రివెంజ్ వీడి మీద. ఇగోండి వీడికి దగ్గరికి వెళ్ళకండి, వాడు కత్తితో చూసారా నాకే అంత డ్యామేజ్ ఉంటుంది. మీకు దగ్గర పోతే 2-3 షాట్స్లో ఫసక్. సో వాడి నుంచి దూరం ఉండి ఇట్లా పవర్స్ వాడండి కొంచెం, అర్థమైందా. వీడు కష్టం ఉంటాడు, చచ్చిపోతారు 100% ఒకసారి మీ జీవితంలో. 2 సార్లు అదైతే గ్యారంటీ రాశాడు. 2 సార్లు మీరు బిడ్బర్ సావకపోతే మీ మీద ఒట్టు కాదు. సారీ ఒట్టు కాదేనా. ఈ వీడియో యూట్యూబ్ బ్యాన్ చేసేట్టు టాపిక్ ఏంటో అవుతుంది వల్ల అయితే ఇట్లా ఓడించండి. చూడండి బౌంటీ 3000 ఎక్కువ ఇస్తున్నా, డబ్బులు చూడండి ఎత్తిస్తున్నా 535 అందుకే నా ఫేవరెట్ బాస్ ఎట్టి అన్న అంతే. సర్వర్స్ వాడుకుంటూ ఈ బాస్ చప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఐలాండ్ 150 వరకు స్కైలాండ్స్, ద వరస్ట్ ఐలాండ్. వరస్ట్ కాలనే కానీ నాకు వరస్ట్ అనిపిస్తుంది. మా తమ్ముడు వాడు ఇప్పుడు ఆ ఐలాండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కూడా ఒకడు అక్కడే ఉన్నాడు చెప్తా. అది కూడా మేఘాల్లా కనిపిస్తుంది గాలిలో. ఎంతో అద్భుతమైన ఐలాండ్, మీరు చాలాసార్లు చూసి ఉంటారు కదా బోట్లో అటెండ్ తిరిగినప్పుడు. అద్భుతమైన ఐలాండ్ అని అనుకుంటుంటారు, కానీ వన్ ఆఫ్ ద చెత్త ఐలాండ్. మీకు ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుస్తుంది. బై గాయ్స్ అంతే. బై నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా వస్తుంది అని అంటా కానీ రాదు. బాయ్.